హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు లర్న్ విత్ సానా ఛానల్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి అటామిక్ స్ట్రక్చర్. ఇది పార్ట్ 2. పార్ట్ 1 కంపల్సరీ చూడండి ఫ్రెండ్స్, ఎందుకంటే పార్ట్ 2 అప్పుడు ఈజీగా అర్థమవుతుంది మీకు. పార్ట్ 1 లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. సో మన ఫస్ట్ సబ్ టాపిక్ వచ్చేసి సబ్ షెల్స్. ముందు వీడియోలో నేను మీకు సబ్ షెల్స్ ఏంటో చెప్పాను కదా ఫ్రెండ్స్, ఎస్పీడిఎఫ్ బ్లాక్స్. సో నేను లాస్ట్ వీడియోలో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయో నెక్స్ట్ వీడియోలో చెప్తానని చెప్పాను కదా. సో ఆ ఎలక్ట్రాన్స్ కెపాసిటీ అనేది ఎంత హోల్డ్ చేస్తుందో ఇప్పుడు చెప్తాను చూడండి. సో ఎస్ బ్లాక్ కెపాసిటీ వచ్చేసి 2 ఎలక్ట్రాన్స్. అంటే ఎస్ బ్లాక్లో కెపాసిటీ ఎంత హోల్డ్ చేయగలదు ఎలక్ట్రాన్స్? ఓన్లీ 2 ఎలక్ట్రాన్స్. పి బ్లాక్ వచ్చేసి 6 ఎలక్ట్రాన్స్ ఫ్రెండ్స్. ఇక్కడ 2, ఇక్కడ 6, ఇక్కడ 10 ఎలక్ట్రాన్స్ బి బ్లాక్. అండ్ ఎఫ్ బ్లాక్లో 14 ఎలక్ట్రాన్స్. 4 ఎలక్ట్రాన్స్ అనేది ఎక్కువగా ఉన్నాయి కదా ఒక్కొక్క బ్లాక్కి. సో ఈరోజు మెయిన్ టాపిక్ ఏంటంటే ఎలక్ట్రిక్ కాన్ఫిగరేషన్. ఈ ఎలక్ట్రిక్ కాన్ఫిగరేషన్ ఎలిమెంట్స్కి అంటే అన్ని ఎలిమెంట్స్కి ఉంటాయి, కానీ మనం 1 to 20 ఎలిమెంట్స్ని కంపల్సరీగా చూసుకోవాలి ఫ్రెండ్స్, ఎందుకంటే చాలా ఎగ్జామ్స్లో అవే వస్తాయి. సో నేను మీకు ఇప్పుడు మాయిలర్ చార్ట్ గీసి చూపిస్తాను ఫ్రెండ్స్. సో ఇదే ఫ్రెండ్స్ మాయిలర్ చార్ట్. సో మనకు ఎస్ బ్లాక్లో ఉన్న ఎలక్ట్రాన్స్ కెపాసిటీ ఎంత? 2 ఎలక్ట్రాన్సే. కాబట్టి 1s1 అండ్ 1s2. ఇక్కడ మీ పవర్స్ లాగానే ఫ్రెండ్స్ మీకు ఎక్స్పోనెంట్స్ వచ్చి ఉంటాయి కదా, అంటే 2 power 2, x power 2. అలానే ఇక్కడ ఎస్ బ్లాక్కి రిప్రజెంటేషన్ 1s2. అసలు ఈ 1s అంటే ఏంటి ఫ్రెండ్స్? ఈ 1s అనేది ఆటంలో ఉన్న చిన్న పార్టికల్ అనమాట. ఆ ఎలక్ట్రాన్ అనేది ఈ 1s అనే షెల్లో వెళ్ళిన తర్వాతే మనకు ఆ బ్లాక్ అనేది సిగ్నిఫికెంట్గా ఐడెంటిఫై చేయొచ్చు. సో ఫస్ట్ ఎలక్ట్రాన్ 1sలోకి పాస్ అవుతుంది. 1s తర్వాత 2s. ఇక్కడ 1s 2s అనే రాసాం, మనం 1s2 రాయము. మనం ఎప్పుడైతే ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఎలిమెంట్స్కి రాసామో అప్పుడు 1s2 1s1 అట్లా రాసాం ఫ్రెండ్స్. ఎందుకంటే ఇక్కడ జస్ట్ ఎలక్ట్రాన్ గురించి మాట్లాడుతున్నాం, ఎలిమెంట్ గురించి మాట్లాడడం లేదు. సో నెక్స్ట్ ఎలక్ట్రాన్ 2sకి వెళ్తుంది. నెక్స్ట్ ఎలక్ట్రాన్ 2p అండ్ 3s. కాబట్టి ఇవన్నీ నెక్స్ట్ వచ్చే ఎలిమెంట్స్లో 1s1 1s2 రాసినాక ఏమొస్తుంది? 1s1 1s2, నెక్స్ట్ 1s2 2s1 1s2 2s2 అట్లా ఇలా వస్తూ ఉంటుంది ఫ్రెండ్స్. అంటే 3s2 4s2 5s2 6s2 అలా ఎస్పీడిఎఫ్ బ్లాక్స్ అనేవి కంప్లీట్ అవుతాయి. సో ఇప్పుడు మనకు ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 1 to 20 ఎలిమెంట్స్ చాలా ఇంపార్టెంట్ అన్నాను కదా. సో ఎలక్ట్రిక్ కాన్ఫిగరేషన్ చూద్దాం. సో ఇదే లాస్ట్ సబ్ టాపిక్ అండ్ చాలా ఇంపార్టెంట్ కూడా ఇది. సో ఎలక్ట్రిక్ కాన్ఫిగరేషన్ ఆఫ్ 1 to 20 ఎలిమెంట్స్ ఫ్రెండ్స్. సో ఫస్ట్ హైడ్రోజన్కి మనం 1s1తో స్టార్ట్ చేస్తాము. ఇందాక నీకు బాయిలర్ చార్ట్ చూపించాను కదా, రివైండ్ చేసుకొని చూడండి. దాంట్లో 1s అనేది ఫస్ట్ బ్లాక్లోకి ఎంటర్ అవుతుంది, ఎస్ బ్లాక్. ఆ ఎస్ బ్లాక్లో 1s అనేది ఫస్ట్ సబ్ బ్లాక్ అంటారు ఫ్రెండ్స్. సో దాంట్లోకి ఎంటర్ అవుతుంది. నెక్స్ట్ హీలియం ఏంటి? ఎస్ బ్లాక్ వ్యాలెన్సీ ఎంత? 2 ఎలక్ట్రాన్స్. కాబట్టి ఇక్కడ 1s2 వస్తుంది. ఇక్కడ ఇప్పుడు ఎస్ బ్లాక్ అయిపోయింది. డైరెక్ట్గా ఇప్పుడు నేను 2p1 రాయచ్చా? తప్పు ఫ్రెండ్స్. ఇక్కడ మనకు అయిపోయినది కూడా మెన్షన్ చేయాలి, 1s2 అనేది కూడా మెన్షన్ చేయాలి ఫ్రెండ్స్. 1s2 2s1. మనం ఎస్ బ్లాక్ రాసినాం కాబట్టి 1 తర్వాత 2 తర్వాత 3 అట్లా వస్తుంది ఫ్రెండ్స్. మధ్యలో పీ బ్లాక్ కూడా వస్తుంది, పీడిఎఫ్ బ్లాక్స్ కూడా వస్తాయి. సో 1s2 2s1 అలా 1s2 2s2 1s2 2s2 2p1 అట్లా రాసుకుంటూ వెళ్దాం ఫ్రెండ్స్. సో 1s2 బెరిలియంకి 1s2 2s2, బోరాన్ 1s2 2s2, 2p1 2p2 1s2 2s2 2p3. ఇక్కడ నేను పీ బ్లాక్ ఎందుకంటే 3 రాసానంటే పీ బ్లాక్ వ్యాలెన్సీ ఎంత ఫ్రెండ్స్? 6 ఎలక్ట్రాన్స్. కాబట్టి నేను ఇక్కడ 6 వరకు రాయొచ్చు. 1s2 2s2 2p4 వస్తుంది ఇక్కడ. నెక్స్ట్ 1s2 2s2 2p5, ఇంకా లాస్ట్ 1s2 2s2 2p6. ఆడికి ఫస్ట్ 10 ఎలిమెంట్స్ది ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అయిపోయింది ఫ్రెండ్స్. నెక్స్ట్ సోడియం దగ్గరకు వస్తాయి. 2p తర్వాత ఏమొస్తుంది? ఒకసారి మాయిలర్ చార్ట్ చూడండి. 2p తర్వాత 3s వస్తుంది. కాబట్టి 3s1. ఎస్ బ్లాక్ బ్యాలెన్స్ ఎంత? ఓన్లీ 2 ఎలక్ట్రాన్స్. కాబట్టి 1s2 2s2 2p6 3s1 1s2
2s2 2p6 3s2 ఇంకా 3s2 వరకు అయిపోయింది ఫ్రెండ్స్. నెక్స్ట్ 3s2 తర్వాత ఏమొస్తుంది ఒక్కసారి ఆలోచించుకోండి. 3p 2s2 2p6 3s2 3d1 అంతే కదా ఫ్రెండ్స్. చూడండి ఇక్కడ నుంచి ఇంకా మీరు రాయగలరు అనుకుంటున్నాను. డి బ్లాక్ బ్యాలెన్స్ ఎంత చెప్పాను 10. కానీ ఇక్కడ ఒక్కసారి గమనించాను ఫ్రెండ్స్, 13th ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ గమనించారా? నేను ఏదైనా తప్పు రాసాను ఒక్కసారి చూసుకొని మాయిలర్ చార్ట్ ఒకసారి చూసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ నేను 1s2 2s2 2p6 3s2 వరకు కరెక్టే రాసాను, కానీ 3d కరెక్ట్ కాదు. 3d అసలు రాదు ఫ్రెండ్స్. సో ఇది రాంగ్. సో అలానే మీరు కూడా మిస్టేక్స్ చేయొద్దు ఫ్రెండ్స్. మాయిలర్ చార్ట్ చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. సో ఇక్కడ ఏమొస్తుంది అనుకుంటున్నారు 3s2 తర్వాత? ఒకసారి థింక్ అబౌట్ ఇట్ ఫ్రెండ్స్. 3pనే కదా, మరి 3d రాసిన తప్పే కదా ఫ్రెండ్స్. సో 3p1, సో అప్పుడు 3p1 వస్తుంది ఇక్కడ. అలానే కంటిన్యూ చేసుకుంటూ వెళ్దాం. 2s2 2p6 3s2 3p2 అలా 3p3 3p4 3p5 3p6 వరకే కదా ఫ్రెండ్స్ టీ బ్లాక్ బ్యాలెన్స్. కాబట్టి ఆర్గాన్ దగ్గరికి 3p అనేది ఫినిష్ అయిపోతుంది. 3p6 ఆర్గాన్కి. ఇక్కడ నేను ఇంకా డిటోస్ పెడుతున్నాను ఎందుకంటే ఫుల్గా రాయాల్సిన పని లేదు. 3p4 అక్కడ 3p3 సారీ ఫ్రెండ్స్ 3p4 అలా ఇంకా ఇది వరకు 3p6 అయిపోయింది. 3p6 తర్వాత 4s బ్లాక్ ఎంత? ఓన్లీ 2 వాలెన్సీనే కదా, కాబట్టి 3p6 వరకు రాసేయండి. ఇక్కడ 4s1 వస్తుంది, ఇంకా 4s2. సరే ఫ్రెండ్స్, ఇదంతా రాసాము. ఇంకెంతసేపు లాంగ్ ఫామ్లో రాయకుండా మనకు ఒక ట్రిక్ ఉంది ఫ్రెండ్స్, షార్ట్ ఫామ్లో రాయచ్చు అంతే. ఇక్కడ మీకు 1 to 10 ఎలిమెంట్స్లో ఏమేమి నోబుల్ గ్యాస్ ఎలిమెంట్స్ ఉన్నాయి? నోబుల్ గ్యాస్ ఎలిమెంట్స్ హీలియం అండ్ నియాన్. సో దీన్ని వాడి మనం షార్ట్ కట్గా రాయచ్చు. సో ఓన్లీ మనం నోబుల్ గ్యాస్ ఎందుకు తీసుకుంటున్నామంటే నోబుల్ గ్యాస్కి స్టేబుల్ కాన్ఫిగరేషన్ ఉంటుంది. అంటే దీంట్లో మైనస్ కావచ్చు కొన్ని ఎలక్ట్రాన్స్, ప్లస్ కావచ్చు కొన్ని ఎలక్ట్రాన్స్ మిగతా ఎలిమెంట్స్లో. కానీ నోబుల్ గ్యాస్ ఎలిమెంట్స్లో ఆర్గాన్ కూడా, ఆర్గాన్ హీలియం నియాన్లో స్టేబుల్ కాన్ఫిగరేషన్, ఏవి మైనస్ కావు ఏవి ప్లస్ కావు. కాబట్టి స్టేబుల్ కాన్ఫిగరేషన్ ఉండేటివే నోబుల్ గ్యాస్ ఎలిమెంట్స్ అని అంటారు. సో ఇప్పుడు నేను లిథియం రాయాలా, 1s2 2s1 రాయకుండా నేను హీలియంని బ్రాకెట్లో పెట్టి 2s1 అని రాస్తూ ఈ హీలియం బదులుగా నేను 1s2 రాసినట్లు ఫ్రెండ్స్ అంతే. సో ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను కార్బన్ రాయాలి, నేను హీలియం ఫామ్లోనే రాస్తాను. ఎలా రాస్తాను? బ్రాకెట్ హీలియం అంటే 1s2 వచ్చేస్తుంది. సో ఈ 1s2 కాకుండా 2s2 2p2 ఇలా రాసేయచ్చు. అలానే ఇక్కడ కూడా ఫ్రెండ్స్, ఇక్కడ నేను నియాన్ తీసుకున్నాను. ఈ సోడియంకి నియాన్ అని పెట్టి నియాన్ ఎక్కడ వరకు 2p6 వరకు, ఇక్కడ నేను ఏం యాడ్ చేసిన 3s1 యాడ్ చేసిన. సో నియాన్ బ్రాకెట్ 3s1, నియాన్ బ్రాకెట్ 3s2. తర్వాత ఇక్కడికి వచ్చేసరికి నియాన్ బ్రాకెట్ 3s2 3p1 రాయాలి ఫ్రెండ్స్. ఎందుకంటే 2p6 వరకే ఉంది, ఇక్కడ 3s గురించి మాట్లాడడం లేదు. కాబట్టి అల్యూమినియంకి నియాన్ని బ్రాకెట్లో పెట్టేసి 3s2 కూడా రాయాలి, 3p1. ఇదే ఫ్రెండ్స్. అలానే ఆర్గాన్, ఇప్పుడు నేను పొటాషియంకి అంతా లేకుండా నేను డిటోస్ పెట్టాను. ఆ డిటోస్ రాంగ్ ఫ్రెండ్స్, నేను జస్ట్ షార్ట్ ఫామ్లో అట్లా రాశాను తొందరగా అయిపోతుందని. సో పొటాషియంకి నేనేం రాశాను? పొటాషియం నేను ఆర్గాన్ అని పెట్టేసుకొని, సో ఇక్కడ 3p6 వరకు కదా, ఆర్గాన్కి 3p6 అయిపోయింది, పొటాషియంకి 4s1 యాడ్ చేయాలి అంతే ఫ్రెండ్స్. సో ఇదే చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్ అనేది. హోప్ యూ లైక్ ద వీడియో. సో లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. బాయ్ ఫ్రెండ్స్.